ఈరోజు పేదవాడికి ఇల్లు కట్టియాలి, ఎవరికైతే ఇల్లు లేని నిరుపేద ఉన్నారో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ నిరుపేద ఎదురు చూస్తూ ఉన్న సమయం, ఆ సందర్భంలో కూడా మేము ఎలక్షన్ సందర్భంలో కూడా మరొక మారు ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఎవరికైతే అర్హులైన నిరుపేదలకు సంబంధించి ఇల్లు లేని వారు ఉన్నారో దశల వారీగా వారికి ఇళ్ల నిర్మాణం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం తరఫునని ఆనాడు చెప్పడం జరిగింది. ఈరోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హౌసింగ్ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి ప్రతి గ్రామంలో 1, 2, 3, 4, 5 ఆ గ్రామానికి సంబంధించిన నిరుపేదను గుర్తించి జిల్లా యంత్రాంగం తరఫున అర్హత గల నిరుపేదను ఎంపిక చేసుకొని ముందుకెళ్లటం జరుగుతూ ఉంది. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం, కట్టించి తీరుతాం అని చెప్పాం. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మరొక ప్రధానమైన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాం. నిరుపేదకు ఇల్లు కట్టుకోవాలని రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వారి కన్న కలలు, మన రాష్ట్రంలో మేము ఇల్లు కట్టుకుంటామని ఎదురు చూపులు చూసి 10 సంవత్సరాల కాల హయంలో ఒక్కరికి కూడా ఆనాటి ప్రభుత్వాలు ఇల్లు ఇవ్వలేకపోయిన తరుణం, దాన్నన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు కట్టించే కార్యక్రమం భాగంలో భూపాలపల్లి జిల్లా ధనవాడ గ్రామంలో మరి నిరుపేదలకు సంబంధించిన ఇళ్లకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడానికి మేము, మా కలెక్టర్ గారు, మా సబ్ కలెక్టర్ గారు, మా అడిషనల్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పీడీ, హౌసింగ్ అధికారులందరూ కూడా వచ్చి నిరుపేదలకు సంబంధించిన మా ప్రభుత్వ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఎవరైతే అస్సలు ఇల్లు లేని వారు ఉన్నారు, మొదటి దఫలో ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారికి గుర్తించి ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వ సంకల్పం. తదుపరి మరి ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలం కేటాయింపు చేయటమా, లేకుంటే భౌగోళికంగా అక్కడ ఉన్న భూమి సంబంధించి కొన్ని అంశాలు ఉంటాయి, దాన్ని ఏ విధంగా ఈ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు, హౌసింగ్ మంత్రి గారు చేస్తూ ఉన్నారు. మరి వారికి కూడా మరొక దశలో ఇల్లు లేని నిరుపేదలకు ఏ విధంగా గూడు కల్పించాలనే ఆలోచన కూడా చేస్తాం. అందరూ కూడా సహకరించమని కోరుతాం. ఈరోజు మేము ఆదర్శంగా ఉంటామని అన్ని ప్రధానమైన ప్రభుత్వ పథకాల్లో దాంట్లో భాగంగానే ఆ రోజు మా రాహుల్ గాంధీ గారి ఆలోచన, కుల గణన చేస్తాము, కుల గణన చేసి తీరుతాం, తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే దీన్ని ప్రాధాన్యతగా తీసుకొని ముందుకెళ్తామని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు మా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా ఈరోజు కుల గణన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఒక ప్రణాళికబద్ధంగా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో శాస్త్రీయబద్ధంగా ఈరోజు కుల గణన చేయటం, తదుపరి ఎన్ని విమర్శలకు, దాన్ని ఎన్ని అడ్డంకులకు దారి తీయాలని ఆలోచన చేసిన ప్రతిపక్షాలకు సంబంధించి మేము ఒకటే చెప్పినాం, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని మంది ఇబ్బంది పెట్టినా కుల గణనకు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని, బేషిజాలకు పోకుండా ఎవరైతే కుల గణనకు సంబంధించి దాంట్లో పాల్గొనలేదో సమయం ఇచ్చి వారందరినీ కూడా పాల్గొనే విధంగా ఒక ప్రజాస్వామికబద్ధంగా చేయడం జరిగింది. ఈరోజు విమర్శ చేసేవారు
ఆనాడు విమర్శ చేసిన వాళ్ళు, విమర్శను చేసి రాజకీయ లబ్ధి పొందామని ఆలోచన చేసిన అనేక మంది ఈరోజు మేము చేసిన గణనకు సంబంధించి దేశవ్యాప్తంగా కులగణన చేయాలనే ఆలోచన రావడం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రధానమైన కార్యక్రమానికి విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇదే ప్రధాన నిదర్శనం. ఈరోజు దేశవ్యాప్తంగా మా రాహుల్ గాంధీ గారు కోరింది ఒకటే, దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలి, సంఖ్య తెలవాలి, సంఖ్యకు అనుగుణంగా ఈరోజు రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ, సామాజిక న్యాయం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్న తరుణం అని చెప్పి దాని గురించే మొత్తం నిత్యం దేశమంతా వారు పాదయాత్ర చేస్తూ చెప్పిన సంకల్పాన్ని ఈరోజు తప్పకుండా చేయాల్సిన అవసరం ఏర్పడ్డది కేంద్ర ప్రభుత్వానికి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి కులగణన చేయడం అనేది తప్పకుండా ఆహ్వానిస్తాం. ఇది మా విజయం అని చెప్తాం. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలనెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరునెల్దరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలనెంతో, దాచిన బడబానలనెంతో. భూగోళం పుట్టుట కోసం కాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుట కోసం కాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెల్లో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెల్లో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెల్లో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరూ. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలనెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరునెల్దరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలనెంతో. మానవ కళ్యాణం కోసం వనమొట్టిన రక్తం ఎంతో, వనరక్క శిఖరాల కృత్యం రాల్చిన పసి ప్రాణాలెల్లో. వనరక్క శిఖరాల కృత్యం రాల్చిన పసి ప్రాణాలెల్లో, కడుపు కోతతో అల్లాడిన కళ్ళులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కళ్ళులలో విషాదమెంతో, ధనవంతుల కృత్యాలకు దగ్ధమైన